అండి ఈరోజు మీకు నేను చూపించబోయేది హోమ్ మేడ్ దలియా విత్ మూంగ్ దాల్. అంటే మీకు అందరికి బాగా తెలుసు అండి, దలియా అంటే ఏదో కాదు, మనకి బ్రోకన్ వీట్ అంటారు. బ్రోకన్ వీట్, దాన్ని ఇంగ్లీష్లో బల్గర్. ఓకే, సో ఇది చాలా చాలా ఈజీ అండి. మనం 15 నిమిషాల్లో ఇది వంట పూర్తి చేయొచ్చు అనమాట. చాలా చాలా ఈజీ ఇది, ఎందుకంటారు. అండ్ ఆల్సో ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. యాక్చువల్గా ఎందుకు హెల్తీ ఫుడ్ అని చెప్తున్నానంటే, మీకు డయాబెటీస్ పేషెంట్స్కి, అంటే షుగర్ పేషెంట్స్కి ఈ ఫుడ్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడుండే రోజుల్లో ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అయ్యి ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ తింటే వెయిట్ అనేది డిక్రీజ్ అవుతారు. అంటే బరువు ఉండే వాళ్ళకి బరువు తగ్గాలనుకుంటే, డైట్ చేయాలనుకుంటే ఈ ఫుడ్ అనేది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి. దలియా అనేది చాలా హెల్తీ ఫుడ్. సో ఈ దలియాలో చాలా మనకి రిచ్ కంటెంట్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. సో ఈ ఫైబర్స్ వల్ల మనకి బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి ఫస్ట్. అర్థమవుతుందా? సో డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇది. అండ్ ఆల్సో వెయిట్ గెయిన్ కావాలనుకున్న, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. సో మీరు వెయిట్ అనేది తగ్గిపోతారు ఇక్కడ. అర్థమవుతుంది? ఈరోజు మనం ఈ రెసిపీ చూపిస్తాను మీకు. చాలా సింపుల్ రెసిపీ ఇది, దలియా విత్ మూంగ్ దాల్ అండి ఇది. సో మీరు ఇక్కడ చూసారా మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి. మూంగ్ దాల్ ఉంది ఇక్కడ, ఇది మూంగ్ దాల్ అండి ఇది. దీంతో ఎక్కువ మనకి విటమిన్స్ ఉంటాయి మూంగ్ దాల్లో. మనకి ఏమేమి విటమిన్స్ ఉంటాయి మూంగ్ దాల్ అనేసి మీరు ఒకసారి చెప్తాను వినండి. మనకి మూంగ్ దాల్ ఏమేమి విటమిన్స్ ఉంటాయంటే, విటమిన్ ఏ, బి, సి అండ్ ఈ అనేది పుష్కలంగా ఉంటాయండి మూంగ్ దాల్లో. తర్వాత మనకి దీంతో ఎక్కువ ఐరన్, కాల్షియం, పొటాషియం అనేది కూడా ఉంటుంది మూంగ్ దాల్లో. తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి ఇది మూంగ్ దాల్ చాలా మంచిది. తర్వాత ఇది హెల్తీ ఫుడ్ అండి మూంగ్ దాల్ అనేది. ఓకే, నెక్స్ట్ బ్రోకన్ వీట్. ఇదే అండి బ్రోకన్ వీట్ మనం చూపిస్తున్నాం ఇక్కడ. చూసారు ఇక్కడ బ్రోకన్ వీట్ ఇది. ఈ బ్రోకన్ వీట్ చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది యాక్చువల్గా దీంతో విటమిన్, మినరల్స్ అండ్ ఫైబర్స్ ఉంటాయి. రిచ్ ఫైబర్స్ ఫుడ్ ఇది యాక్చువల్గా. మనం దీనివల్ల వెయిట్ అనేది డిక్రీజ్ అవుతాము, తగ్గిపోతాము. తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా హెల్తీగా ఉంటుంది, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, ఇది చాలా ఈజీ అండి కుక్ చేయడం, అందుకే మీకు చూపిస్తాను. ఈ దలియా అనేది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా మంచిదండి. ఈ దలియా డైలీ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మనకి బాడీలో ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవుతాయి, కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఎవరైతే హెవీ వెయిట్ ఉంటారో, బాడీ హెవీ వెయిట్ అంటే ఒబేసిటీ, తర్వాత లావుగా ఉంటారు, సో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది డైలీ యూజ్ తినండి చేసుకొని. సో చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ప్లస్ మనకి ఆయిల్, ఇక్కడ ఆలివ్ ఆయిల్ ఉంది మనకి, ఎప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాము. తర్వాత కుమిన్ సీడ్స్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఇవే అండి దీనికి ఇంగ్రీడియంట్స్. ఇంకేం అవసరం లేదు. ఏమేం కావాలి? ఓన్లీ 6 ఐటమ్స్: బ్రోకన్ వీట్, మూంగ్ దాల్, సాల్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ ఆలివ్ ఆయిల్. ఓన్లీ మనకు కావాల్సిన 6 ఐటమ్స్ అంతే. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేసి. ఓకే, ఎలా చేయాలని చూపిస్తాను. దలియా అనేది చాలా ఈజీ అండి. 15 నిమిషాలకు మనం చేయొచ్చు వంటని. చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చిన్న పిల్లల నుంచి ప్లస్ మిడిల్ ఏజ్ వాళ్ళు, ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అంటే వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రతి ఒక్కరు ఈజీగా ఇది ఇష్టపడతారండి. ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. అందరికీ పెట్టచ్చు ఈ ఫుడ్. చిన్నపిల్లలు అంటే 2 years పిల్లల నుంచి మనకి పెద్ద వాళ్ళ దాకా, అంటే వృద్ధుల దాకా ఈ ఫుడ్ అనేది తీసుకోవచ్చండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది, చాలా చాలా హెల్తీ ఫుడ్. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఎలా చేయాలనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తాను. ఓకే, చూడండి గ్యాస్ ఆన్ చేస్తాను. నెక్స్ట్ మీకు నేను ఆయిల్ యాడ్ చేస్తాను. దీంతో ఆయిల్. ఓకే, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనము ఓన్లీ 2 tablespoon అండి, ఎక్కువ యూజ్ చేయలేదు. ఓన్లీ 2 tablespoon యూజ్ చేస్తే చాలు ఆయిల్. సో ఓన్లీ ఆయిల్ 2 tablespoon యూజ్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఆయిల్లో బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మనకి ఆయిల్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఆయిల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హార్ట్ అటాక్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండెకి చాలా చాలా మంచిది ఇది. అర్థమవుతుంది? ఆయిల్ ఈ ఆయిల్ చాలా బెనిఫిట్స్ అనేది మీకు లాస్ట్ వీడియోలో మీకు చూపించాను, చెప్పాను కూడా. ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల మనకి అల్జైమర్స్ అనే డిసీజ్ అనేది మనకి తగ్గిస్తుంది. అల్జైమర్ డిసీజ్ అంటే మన పెద్దలకి, వృద్ధులకి జ్ఞాపక శక్తి అంటే మెమొరీ పవర్ తక్కువ చేస్తుంది అనమాట. అంటే మన ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే మన మెమొరీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. సో బెటర్ మనం అందుకే ఇప్పుడు ఆయిల్ యూజ్ చేయడం వల్ల మెమొరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట.
ఆయిల్లో మనకి యాక్చువల్గా ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. సో ఇవి చాలా హార్ట్ అటాక్ రాకుండా అనేది కాపాడుతుంది ఆయిల్ అనేది. గుండెకి చాలా చాలా మంచిది ఇది హార్ట్ డిసీజ్ పేషెంట్స్ వాళ్ళకి. సో అల్జైమర్ డిసీజ్ వల్ల ముఖ్యంగా వృద్ధులండి ఇది. సో వాళ్ళకి జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది అనమాట. ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం కుమిన్ సీడ్స్ యాడ్ చేస్తాం. జీలకర్ర ఇప్పుడు ఆయిల్ బాగా వేడైపోయిందండి, పొగలు వచ్చేస్తున్నాయి. కుమిన్ సీడ్స్ యాడ్ చేస్తాం. చూసారా, కుమిన్ సీడ్స్ యాడ్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ చూపించాలంటే ఆ కుమిన్ సీడ్స్ యాడ్ చేసిన తర్వాత మనం బ్రోకన్ వీట్ యాడ్ చేయాలి. చూసారా, బ్రోకన్ వీట్ని యాడ్ చేశాను. బ్రోకన్ వీట్ యాడ్ చేసి బాగా దీన్ని వేయించాలండి. వేయించి దూరగా వేగాలి. ఇది యాక్చువల్గా దూరగా వేగాలి, బాగా వేయించాలండి. ఇట్లా బాగా ఇది వేగాలండి. బ్రోకన్ వీట్ అనేది బాగా వేగాల. కలర్ కొద్దిగా చేంజ్ అవ్వాలి. ఇది కలర్ ఇది అర్థమవుతుందా? సో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కుమిన్ సీడ్స్లో మనకి ఏమేమి ఔషధ గుణాలు ఉంటాయంటే, కుమిన్ సీడ్స్లో మనకి ఇది యాక్చువల్గా యాంటీ ఆక్సిడెంట్స్ అండి. కుమిన్ సీడ్స్ అనేది మనకి వెయిట్ డిక్రీజ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది కుమిన్ సీడ్స్ అనేది. తర్వాత మెమొరీ పవర్ని పెంచుతుంది అనమాట కుమిన్ సీడ్స్, అర్థమవుతుందా? అండ్ ఆల్సో ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అండి కుమిన్ సీడ్స్ అనేది. తర్వాత మనం బ్రోకన్ వీట్ గురించి చెప్పుకున్నాం ముందు ఆల్రెడీ. ఈ బ్రోకన్ వీట్లో మనకి ఎక్కువ ఫైబర్ ఫుడ్ అనేది, దీంతో ఫైబర్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో ఈ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ అనేది తగ్గిపోతాం. ఓకే, సెకండ్ ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్కి బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ ఇది కంట్రోల్ చేస్తుంది యాక్చువల్గా, అర్థమవుతుందా? సో ఇది పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు తీసుకునే ఫుడ్ అండి ఇది. అందుకే మీకు చూపిస్తున్నది హెల్తీ ఫుడ్ ఇది చాలా. ఓకే, ఇది బాగా వేగాలండి. ఇది మీకు కొద్దిసేపు వేగాలి బాగా. ఇది వేగిన తర్వాత మనం మూంగ్ దాల్ యాడ్ చేస్తాం దీంతో. ఓకే, అర్థమవుతుందా? ఇది వేగిపోయిందండి. ఇంకా బ్రోకన్ వీట్ అని చెప్పి బ్రోకన్ వీట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మూంగ్ దాల్ యాడ్ చేయాలి దీంతో. మూంగ్ దాల్ ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను, ఇక్కడ వాష్ చేసి పెట్టేశాను. సో ఇది మీరు వాష్ చేసి పెట్టుకోవాలి మూంగ్ దాల్ కూడా. సో ఇది వాష్ చేసి పెట్టిన మూంగ్ దాల్ దీంతో యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, యాడ్ చేసేసాను మూంగ్ దాల్ని. మూంగ్ దాల్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలిపెట్టేసేయండి. నీట్గా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి అంత బాగా మిక్స్ అవ్వాలి. మూంగ్ దాల్ కూడా మిక్స్ అయిపోవాలి. మూంగ్ దాల్ మిక్స్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొద్దిగా దీంతో టర్మరిక్ పౌడర్ అంటే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు అంటే మీకు తెలుసు ఎందుకు మనం యాడ్ చేస్తామనేసి. పసుపు అనేది క్రిమి సంహారిణి అండి. ఇది చాలా యాంటీబయాటిక్ అనేది పసుపు. మనం దీన్ని పసుపు యూజ్ చేయడం వల్ల మన కడుపులో ఉండే ఏదైనా పురుగులు ఉంటే అన్నీ చనిపోతాయి. సో ఇది యాంటీబయాటిక్ అంటే పసుపు అనేది. నేను పసుపు యాడ్ చేస్తాను ఇప్పుడు. చూడండి, పసుపు అనేది యాడ్ చేసామండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసేసాము. ఇంకా కొద్దిగా ఒక 1.5 సెకండ్ జస్ట్ రెండు బాగా కలవాలండి. కలిపిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు డిస్క్రిప్షన్ నేను నీట్గా ఇస్తాను, ఎంతెంత మోతాదులో ఏమేమి తీసుకోవాలని చెప్పేసి మీకు నీట్గా డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు నేను వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసేస్తాను. మీకు నేను డిస్క్రిప్షన్ నీట్గా ఇస్తానండి ఏది ఎంత మోతాదులో తీసుకోవాలని చెప్పేసి. బ్రోకన్ వీట్ ఎంత తీసుకోవాలి, తర్వాత దానికి తగ్గట్టుగా మూంగ్ దాల్ ఎంత తీసుకోవాలి. ఓకే, అంతా మీకు డిస్క్రిప్షన్లో నీట్గా ఇస్తాను, మీకు క్లియర్గా ఇస్తాను ఏది ఎంతెంత మోతాదులో తీసుకోవాలని చెప్పేసి. అర్థమవుతుందా? ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తామండి. మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ మీకు ఎక్కువ దినాల్లో ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ దినాల్లో తక్కువ యాడ్ చేసుకోండి. సో నేను సరిపడిన సాల్ట్ యాడ్ చేశాను. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. నీట్గా మీకు తగినంత వేసుకోండి సాల్ట్. ఓకే, ఇంతే అండి. ఇంకా సింపుల్ అండి. బాగా కలిపెట్టేసాం. కొద్దిగా మనం దీనిపైన ఇప్పుడు కుక్కర్కి పైన కవర్ క్లోజ్ చేసేసి ఇక్కడ జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టేస్తే చాలండి. ఇది ఈజీగా అయిపోతుంది. ఒక 2 విజిల్స్ రావాలండి, అంతే. మీకు చూపిస్తాను. బాగా కలిసిపోయాయండి. ఇప్పుడు బాగా పసుపు అంతా కలిసిపోయింది నీట్గా, సాల్ట్ అంతా కలిసిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ ఇది లీడ్ కవర్ చేస్తాం. ఇది మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి జస్ట్ ఒక 3 విజిల్స్ కానీ 2 విజిల్స్ కానీ అంతే. మీకు ఆల్రెడీ లిడ్ క్లోజ్ చేశానండి. ఇప్పుడు ఇంకా మనం విజిల్ పెట్టేస్తాం. విజిల్ పెట్టేసి జస్ట్ ఒక
2 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేస్తామండి, అంతే. ఓన్లీ 2 విజిల్స్ అండి, ఎక్కువ లేదు, 2 విజిల్స్ అంతే. 2 విజిల్స్ లోపల ఇది మనకు కుక్ అయిపోతుంది బాగా. సో 2 విజిల్స్ అయిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ దాంతో ఉండే ప్రెజర్ అంతా వెళ్ళిపోవాలి బయటికి. ఆ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకుని తినొచ్చండి. అర్థమవుతుంది. చాలా ఈజీ అండి, ఇది చాలా ఈజీ మెథడ్. ఇది 15 మినిట్స్ అంతే, ఎక్కువ టైం పడుతుంది. 15 మినిట్స్ మాత్రమే, అంతే. చాలా హెల్తీ ఫుడ్ అండి యాక్చువల్గా ఈ ఫుడ్. ఇది దలియా అనేసి మన నార్త్ ఇండియన్ చాలా మంది బాగా యూజ్ చేస్తారు ఈ ఫుడ్. యాక్చువల్గా దలియా తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి నిజంగా హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గిపోతాయి. బ్లడ్లో షుగర్ కాంటెంట్ ప్లస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్ అయిపోతాయి ఈ దలియా డైలీ యూజ్ చేస్తే. ఎవరికి డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్కి. తర్వాత వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే లావుగా ఉన్న వాళ్ళకి డైలీ ఇది దలియా తీసుకుంటే సో ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ అనేది డిక్రీజ్ అవుతారు, వెయిట్ అనేది తగ్గిపోతారు. సో దలియా అనేది చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవారికి దాకా దలియా అనేది చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇది. సో మీరు ట్రై చేయండి. సో ట్రై చేసి మీరే తెలుస్తుంది దీనికి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో మీరు ట్రై చేయండి. ఓకే, గ్యాస్ ఆఫ్ చేస్తామండి. ఇంకా 3 విజిల్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వెయిట్ చేస్తాం. దానిలో ఉండే ప్రెజర్ అంతా బయటికి వెళ్ళిపోవాలండి, అంతే. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇంకా దాంట్లో ప్రెజర్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేస్తామండి మనం. ఓకే, 15 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు విజిల్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇది ఓపెన్ చేసి చెక్ చేస్తాం ఎలా వచ్చిందని చెప్పేసి. ఓకే, దలియా ఎలా వచ్చిందని చెప్పేసి మనం చెక్ చేస్తామండి. చూసారా దలియా వాటర్ అంతా పోయింది. యాక్చువల్గా వాటర్ అంతా పోయి ఎలా వచ్చింది చూడండి ఒకసారి, మీరే చూడండి. వాటర్ అంతా వెళ్ళిపోయింది, బాగా నీట్గా వచ్చిందండి, కరెక్ట్గా వచ్చింది దలియా. మీకు ఇప్పుడు దీన్ని బౌల్లో సర్వ్ చేసుకోండి. సో సర్వ్ చేసుకొని పైన మీకు కొరియండర్ లీవ్స్ అంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఓకే, ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి డయాబెటిక్ పేషెంట్స్కి. ప్లస్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది డైలీ బేసిస్ కింద తీసుకోండి. ఖచ్చితంగా మీ వెయిట్ అనేది తగ్గిపోతారు. ఓకే, పిల్లలు కూడా చాలా చాలా మంచిది ఇది. చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా మంది తినొచ్చేది. చాలా హెల్తీ ఫుడ్ యాక్చువల్గా. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఓకే అండి. చూసారు దలియా అని చెప్పేసి చాలా ఈజీగా వచ్చేసింది, చాలా బాగా వచ్చేసిందండి దలియా. చూడండి ఎంత బాగుందో. మీరు ట్రై చేయండి, చాలా హెల్తీ ఫుడ్. దీనికి డిస్క్రిప్షన్లో మీకు అన్నీ ఇస్తాను నీట్గా, ఏదేది ఎంతెంత మోతాదులో తీసుకోవాలని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్లో నీట్గా ఇస్తాను. దలియా ఎంత తీసుకోవాలి క్వాంటిటీ, తర్వాత ముంగల్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే, మీకు నీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమేమి ఐటమ్స్ కావాలని చెప్పేసి ఇంగ్రీడియంట్స్లో. సో మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఓకే అండి. మీరు ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. ఓకేనా? ఓకే, బాయ్.